వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబుకి హిందూపూర్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వెలువల తరలి వచ్చారు. ప్రస్తుతం హిందూపూర్ ఎన్టీఆర్ సర్కిల్లో జరుగుతున్న బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతే ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి రూపకల్పన చేశాం. మానవ వనరుల అభివృద్ధి కోసం ముందుకు పోయాం. మీ పిల్లల్ని బాగా చదివించాలని, అదే మాదిరిగా చదువు బాగా చెప్పడమే కాదు ఉద్యోగాలు ఇప్పించాలని, పేదరిక నిర్మూలన చేయాలని తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముందుకు పోయింది. ఈ రోజు ఒక్క విషయం మీరు చూస్తే ప్రతి ఒక్క ఊర్లో సిమెంట్ రోడ్ వచ్చినా, స్కూల్ బిల్డింగ్ వచ్చినా, కాలేజీలు వచ్చినా, వాటర్ స్కీములు వచ్చినా, ఏది జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి తప్ప ఈ కాంగ్రెస్ హయాంలో ఏమీ జరగలేదు. ఆ రోజు ఆదాయం తక్కువ ఉంది. ఒక పక్క ఆదాయాన్ని పెంచుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పట్టణంలో పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కింది తప్ప ఈ కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదు. ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు కరెంటు విషయం చూస్తున్నారు తమ్ముళ్ళు. 9 సంవత్సరాలు కరెంటు విషయంలో రాత్రి పగళ్ళు కష్టపడి సంస్కరణ తీసుకొచ్చి ఆ రోజు మీరు చూస్తే కరువు 4 సంవత్సరాలు వచ్చిన గడియారం చూసుకుంటే వ్యవసాయానికి 9 గంటల కరెంట్ ఇచ్చి ఇలాంటి టౌన్లకి 24 గంటల కరెంట్ ఇప్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈ రోజు మీరు చూస్తున్నారు మళ్ళీ చీకటి రోజులు వచ్చాయి. నేను అడుగుతున్నా, హిందూపూర్లో కరెంట్ వస్తా ఉన్న తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా, వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. ఇంకో పక్కన పిల్లలు చదువుకోలేకపోయారు. ఇంకో పక్కన చూస్తే ఇండస్ట్రీ కూడా వారానికి 4 నెలకు మీరు చూస్తే 15 రోజులు కరెంటు లేకుండా అక్కడ కూడా ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజు వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. ఏం తమ్ముడు, ఎవరైనా రైతు వ్యవసాయం చేసే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వ్యవసాయ ఖర్చులు పెరిగాయి. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, ఎరువుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, విత్తనాల ధరలు పెరిగాయి, క్రిమి సంహారక ధరలు పెరిగాయి. మొన్నే డీజిల్ ధరలు మళ్ళా పెంచారు. ఇవన్నీ పెరిగిపోయి రైతు నడ్డి పెరిగిపోయింది. నీరు లేదు, వ్యవసాయం లేదు. వ్యవసాయం చేస్తే ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేకుండా పోయే పరిస్థితి వచ్చిందంటే రైతు ఏం కావాలో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడేది ఎక్కువ మంది జీవనోపాధి చేయలేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చేనేత పరిశ్రమ దెబ్బతినింది, కుంటుపడింది. ఈ ప్రభుత్వం మాటల తప్ప ఎప్పుడు చేనేత కార్మికులు ఆదుకోవాలని ఆలోచించిన దాఖలాలు లేవు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఓసారి బాధేస్తుంది, గుండె దొరక్కపోతుంది. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. పేదవాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఈ రోజు ఎక్కడున్నారు తమ్ముడు? ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మొన్ననే మళ్ళీ డీజిల్ ధర పెంచారు. వంట గ్యాస్ సిలిండర్లు తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు ఒక్క పైసా పెంచకుండా ఎంత గ్యాస్ కావాలో అంత గ్యాస్ ఆ రోజు ఇప్పిస్తే ఈ రోజు వంట గ్యాస్ సిలిండర్లు కూడా నిబంధనలు పెట్టి
నియంత్రణ పెట్టి మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. మా ఇక్కడే వ్యాపారస్తులు ఉన్నారు. మొన్ననే ఎఫ్డిఐ ఎంత దారుణం తమ్ముళ్ళు. మల్టీ బ్రాండ్ రిటైల్ రేపు రాబోయే రోజుల్లో తోపుడు బండ్లు కిరాణా కొట్టులు కూడా లేకుండా విదేశస్తులకు అమ్మేసే పరిస్థితులు ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. పన్నులు విపరీతంగా వేశారు. మామూలుగా కాదు, వస్త్రాల పైన కూడా వ్యాట్ వేశారంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాలి. మీ తరపున నేను పోరాడాను. ఆ రోజు కూడా చెప్పాను, వస్త్రాల పైన వ్యాట్ తెలుగుదేశం పార్టీ వస్తానే పూర్తిగా తీయేస్తామని ఆ రోజు నేను చెప్పాను. దానికి ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. ఇలాంటివి చూస్తే చాలా సమస్యలు వచ్చాయి. ఒకటి రెండు కాదు, పన్నులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రోజు ఇక్కడ హిందూపూర్ టౌన్ ఉంది. మంచినీళ్ల కోసం 270 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి మంచినీళ్లు తెస్తామని 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ్ముళ్ళు 20 రోజులకు ఒక్క రోజు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి హిందూపూర్లో ఉందంటే డబ్బులు ఖర్చు అయిపోయినాయి. కానీ మంచినీళ్ళు మాత్రం రాలేదు. ఇదే 750 కోట్ల రూపాయలతో హైదరాబాద్ సిటీకి కృష్ణా నీళ్లు తీసుకుపోయి 8 నెలల్లో ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి. కేంద్రంలో రాష్ట్రంలో అవినీతి దొంగలు ఎక్కడికక్కడ దోచుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మీరు ఆలోచించండి. నీతివంతమైన ప్రభుత్వాన్ని ఇచ్చింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక నీతివంతమైన ప్రభుత్వాన్ని మీకు అందించే విషయం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఫీజు కట్టరు. స్కూల్ పంపిద్దామంటే టీచర్లు ఉండరు. ఒకవేళ కష్టపడి చదువుకుంటే ఈ రోజు మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఏ తమ్ముళ్ళు ఉద్యోగాలు వస్తున్నాయని అడుగుతున్నా. ఎవరు వస్తారు తమ్ముళ్ళు? ఈ రాష్ట్రానికి ఎవరు వచ్చే పరిస్థితులు లేరు. ఎవరైతే పెట్టుబడులు పెట్టవలసిన వాళ్ళు జైలుకు పోయారు. మీరే చూస్తున్నారు. అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. తమ్ముళ్ళు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహారం చూస్తా ఉంటే రేపు ఏదైనా కానీ కేబినెట్ మీటింగ్లు పెట్టుకోవాలంటే చెంచలు కూడా జైల్లో పెట్టుకునే పరిస్థితి వస్తుంది కాదు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజల ఆస్తి జవాబుదారీగా ఉండవలసిన ఈ ప్రభుత్వాలు ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి వచ్చింది. ఇది భయంకరమైన పరిస్థితి. ఇక్కడే ఈ జిల్లాలో చూశారు. ఓబులాపురం మైనింగ్ లో ఎంత అవినీతి జరిగిన తమ్ముళ్ళు తోలుకున్న కొద్ది తోలుకొని వెళ్ళిపోయారు. విదేశాలకు పంపించే పరిస్థితి వచ్చారు. మేము పోరాడాం, సమాధానం చెప్పలేదు. ఇంకో పక్క మీద చూస్తే పక్కన లేపాక్షి కూడా అదే మాదిరిగా జరిగే పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు, భూముల పేరుతో దగా చేశారు. భూగర్భ ఖనిజ సంపద దోచుకున్నారు. ఎక్కడ చూసినా అవినీతి విచ్చలవిడిగా పెంచారు. జనయజ్ఞం పేరు పెట్టి ధనయజ్ఞం చేశారు. ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధేసి ఈ రోజు ఒక్కసారి చూడండి. మీ పరిస్థితులు గడిచిన 9 సంవత్సరాల్లో ఎవరికైనా సరే లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరైనా బాగుపడ్డారని అడుగుతున్నాను. వ్యాపారస్తులు దెబ్బతిన్నారు. పట్టణాల్లో కనీస రూపాయలు లేవు. రైతులు మునిగిపోయారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఒకవేళ చదువుకుంటే ఉద్యోగాలు లేవు. వెనుకబడిన వర్గాలకి, ముస్లిం సోదరులకి
సామాజిక న్యాయం చేయకుండా మిమ్మల్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇటీవల కాలంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. బీసీ డిక్లరేషన్ ఇచ్చాను. అనంతపూర్ జిల్లాలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కువ జనాభా ఉండేది వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఆ వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 100 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని, 33% చట్టసభలో రిజర్వేషన్లు తేవాలని, అదే మరిగా ఈరోజు ఇంకో పక్కన 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలని, అన్ని నామినేటెడ్ పోస్టులు 33% ఇవ్వాలని, 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉప ప్రణాళికలు పెట్టి మా వెనుకబడిన వర్గాలను అన్ని రంగాలలో పైకి తేవాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం. ఇది చేసి తీరుతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు. అందుకనే బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. ఇక్కడే ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఆ ఎస్సీల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఒకసారి నేను ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చి ఆ రోజు మాదిగలకు సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, సుప్రీంకోర్టులో కొట్టేశారు, ఉషా మహిళా కమిషన్ వేశారు. దాని మీద ఎస్సీలు కూడా కేటగరైజేషన్ పెట్టమంటే పరిస్థితి లేకుండా పోయింది. ఏదైనా మాదిగలకు న్యాయం జరిగిందంటే ఎస్సీ కేటగరైజేషన్ వల్ల న్యాయం జరిగింది. టీడీపీ హయాంలో నీతివంతమైన సమర్థవంతమైన పరిపాలన ప్రజలకు అందించగా తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజలు అవినీతి వల్ల ఇతరత్ర అన్ని విషయాల్లోనూ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు హిందూపూర్లో ప్రసంగిస్తుండగా చూశాం. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర హిందూపూర్ నుంచి ఇవాళ ప్రారంభమైంది సాయంత్రం.